सदर नशीन रियासती जंगलात व माहौलियाती कॉरपोरेशन वी प्रताप रेड्डी ने कांग्रेस कायदीन मोहम्मद अली शब्बीर और उत्तम कुमार रेड्डी को चैलेंज किया कि वो गजवेल की तरक्की के लिए खुले मुबाहिस के लिए हमा वक्त तैयार हैं। कांग्रेसी कायदीन वक्त और दिन का ऐलान करें। वो आज सिद्दीपेट जिले के गजवेल टाउन में मुकामी मीडिया से बात कर रहे थे। उन्होंने कांग्रेस कायदीन के गजवेल में तरक्की न होने के दावे को झूठ का पलंदा करार देकर यकसर मुस्तरद कर दिया और कांग्रेस कायदीन को मशवरा दिया कि वो कंटी वेलुगु प्रोग्राम से रुजू होकर अपनी आंखों का मुआयना करा लें ताकि गजवेल की तरक्की उन्हें नजर आ सके। वी प्रताप रेड्डी ने बताया कि रियासत तेलंगाना की तश्कील के बाद हल्का असेंबली गजवेल में आलमगीर सतह पर तरक्याती काम अंजाम दिए गए जिसके मुताले के लिए मुल्क भर से अवामी कायदीन और नुमाइंदों की गजवेल आमद और रफ्त होती हैं। उन्होंने कांग्रेस कायदीन को बयानबाजी से कबल हकायक से वाकफियत हासिल करने को कहा है। इस मौके पर सदर बल्दिया राजामौली, नायब सदर मोहम्मद जकीउद्दीन, सदर मार्केट कमेटी एम श्रीनिवास, रुकन मार्केट कमेटी सैयद मतीन अहमद, काउंसलर मोहम्मद समीर, सदर टाउन कमेटी मोहम्मद नवाज मीरा और दूसरे कायदीन भी मौजूद थे। కాంగ్రెస్ పార్టీ నాయకులకు రెండు నాలుకలు ఉన్నాయి. అసెంబ్లీలో వేరే ఎక్కడన్నా పోయినప్పుడు అభివృద్ధి అంతా గజ్వేల్నే జరుగుతుంది అని చెప్పి మాట్లాడతారు. గజ్వేల్లోనే డబ్బులన్నీ బాగా ఖర్చు పెడుతున్నారు, రాష్ట్రంలో ఎక్కడ పెట్టలేదు అని చెప్పి మాట్లాడతారు. కానీ గజ్వేల్కి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన షబీర్ అలీ గారు ఇద్దరు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు గజ్వేల్ అభివృద్ధి చేయమని. గజ్వేల్ అభివృద్ధి మీద మాట్లాడినప్పుడు బస్టాండ్ల మీద మాట్లాడారు. బస్టాండు ప్రజ్ఞాపూర్లో ఒక బస్టాండ్ ఉంది, 4 కోట్ల రూపాయలతో కడుతున్నాం. గజ్వేల్లో ఒక బస్టాండ్ ఉంది, 3 కోట్లతో కడుతున్నాం. గజ్వేల్ హెడ్ క్వార్టర్లో వాళ్ళ 10 కోట్ల రూపాయలతో పూర్తయినటువంటి బస్టాండ్ ఉంది. గజ్వేల్ చిన్న మున్సిపాలిటీ అయినప్పుడు కూడా 3 బస్టాండ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. మరి చెప్పింది ఎవరో మంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న లోకల్ కార్యకర్తలు చెప్పిన మాటలు విని ధర్నా చేసి ప్రెస్ మీట్ పెట్టి అభాస్పాలు అయిపోయినారు. గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు ఇక్కడ అభివృద్ధి, రాష్ట్రం మొత్తానికి తెలుసు ఇక్కడ అభివృద్ధి. కానీ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఈ షబీర్ అలీ గారికి కనిపించట్లేదు. షబీర్ అలీ గారికి కామారెడ్డిలో కేసీఆర్ గారు పోటీ చేస్తారనే మనకి షబీర్ అలీ వెన్నులో వెనుక పుట్టింది. గజ్వేల్కి వచ్చి ఏదో ఒక తప్పుడు సమాచారం చేసి కామారెడ్డి ప్రజలకు చూపించాలి, కామారెడ్డి ప్రజల్ని రమణలో పెట్టాలనేటువంటి ఆలోచనతోనే షబీర్ అలీ గారు ఇక్కడ రావడం జరిగింది. షబీర్ అలీ గారు కామారెడ్డిలో కేసీఆర్ మీద పోటీ చేస్తే డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇలా గజ్వేల్ అభివృద్ధి మీద మాట్లాడే నైతిక హక్కు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి, ఇటు షబీర్ అలీ గారి ఎవరికీ లేదు. ఇలా గజ్వేల్ అభివృద్ధి అనేది 50 సంవత్సరాలు ముందుకు పోయింది. 50 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా అభివృద్ధి జరిగింది. రాష్ట్రంలో ఏ విధంగా ఎక్కడా లేని విధంగా మా దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. దానికి మేము గర్వపడుతున్నాం. మరి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడెవరు దిక్కులేక ఇవాళ గజ్వేల్కి వచ్చి ఏదో ప్రగల్భాలు పలకాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. కానీ గజ్వేల్ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అది కాకుండా కాంగ్రెస్ అంటేనే స్కాములు, స్కీములు. షబీర్ అలీ ఎంత దోసుకుంటో తెలియదా? షబీర్ అలీ ఆస్తులు ఎంతో తెలియదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి ఇలా రేవంత్ రెడ్డి గారి కోఆర్డినేషన్లో పనిచేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు తన్నుకునే విషయం ప్రజలకు తెలియదా? కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు తగలాటలు ప్రజలకు తెలియదా? అసలు ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డో, షబీర్ అలీలో ఎవడు కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి చెప్పే సత్తా ఉందా? చెప్పే ధైర్యం ఉందా? వాళ్ళ దానిలోనే కొట్లాటలు, కుమ్ములాటలు. వాళ్ళ కాలంలో 10 సంవత్సరాలు, దాదాపు 55 సంవత్సరాలు ఈ గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. చెప్పుకోవడానికి ఏమున్నాయి? చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా? మంత్రులుగా చేసిండ్రు, ఎమ్మెల్యేలుగా చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ నుండి
చాలామంది ఇక్కడ పనిచేసారు 55 సంవత్సరాలు. గజ్వేల్కి ఒరగబెట్టింది ఏముంది? దాని కాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబీర్ అలీ ఎప్పుడు వస్తామన్నా నా ఫోన్ నంబరు 9866536161 వాళ్ళకి ఇవ్వండి, ఫోన్ చేయండి. నేను వస్తే రెడీ ఉన్నా. గజ్వేల్లో జరిగినటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్ యూనివర్సిటీ,